వెల్కమ్ టు పవర్ ఫైట్. ఒకప్పుడు రాజకీయ ఉద్దండలను పరిచయం చేసిన డోన్లో ఇప్పుడు జగన్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రి, టీడీపీ నుంచి ఒకప్పటి కేంద్ర మాజీ మంత్రి నువ్వా నేనా అని ఫైట్కి దిగుతున్నారు. డోన్ని ఫుల్గా డెవలప్ చేశానని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెబుతుంటే అవినీతి అక్రమాలతో కోట్లు నొక్కేశారని కోట్ల వర్గం అంటోంది. టీడీపీ మొత్తం ఇన్ఛార్జిగా ప్రకటించిన ధర్మవరం సుబ్బారెడ్డిని కాదని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని దించడానికి అసలు ఎత్తుగడ ఏంటి? కోట్ల బుగ్గన మధ్య మాటల యుద్ధం ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. ప్రచారం హాట్గా సాగుతోంది. పోలింగ్ నాటికి డోన్ పాలిటిక్స్ ఎలా మారబోతున్నాయి? బుగ్గన కోట్లలో ఎవరిని విజయం వరిస్తుంది? డోన్ పవర్ ఫైట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. కర్నూలు జిల్లా డోన్లో గతంలో మహామహులు పోటీ చేశారు. ఇక్కడి నుంచి గెలిచిన ఇద్దరు సీఎంలుగా, మరొకరు డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవలందించారు. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బరిలోకి దిగారు. డోన్లో కోట్ల ఫ్యామిలీ 2 సార్లు గెలిచింది. బుగ్గన కూడా వరుసగా 2 సార్లు విజయం సాధించారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 1991లో మొదటిసారి కర్నూలు నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక 2004, 2009 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. యూపీఏ హయాంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఇద్దరు కీలక నేతలు బరిలోకి దిగడంతో ఇక్కడ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. డోన్ నియోజకవర్గం మొదటి నుంచి కేఈ కోట్ల కుటుంబాలకే ఆధిపత్యం. ఈ అసెంబ్లీ సీట్లో డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాలు ఉన్నాయి. 1962లో సీఎం అభ్యర్థి ఏఐసీసీ అధ్యక్షుడు నీలం సంజీవ్ రెడ్డి, 1994లో సీఎం హోదాలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇక్కడి నుంచే విజయం సాధించారు. డోన్ నియోజకవర్గంలో 2,25,000 మంది ఓటర్లున్నారు. వైశ్య, కాపు, ముస్లిం, మైనార్టీ ఓట్లు ఎక్కువ. ప్యాపిలి మండలంలో యాదవ, కురుబ, వాల్మీకి, కాపుల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. బేతంచెర్ల మండలంలో వాల్మీకి, యాదవ, ఎస్సీల ఓటర్లు భారీగా ఉన్నారు. డోన్, బేతంచెర్ల మండలాల్లో గనులు విస్తరించాయి. సిలికా, ఇనుప ఖనిజం, డోలమైట్, సున్నపురాయి, రెడాక్సైడ్, నాపరాళ్లు దొరుకుతాయి. ఇక 2 ఏళ్ల క్రితమే డోన్ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని టీడీపీ అధిష్టానం ప్రకటించింది. కానీ రీసెంట్గా రాజకీయ ఎత్తుగడలో భాగంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని బరిలోకి దించింది. అసెంబ్లీ సీటు కోల్పోయిన ధర్మవరం సుబ్బారెడ్డి మొదట ధిక్కార స్వరం వినిపించారు. కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఇండిపెండెంట్గా నిలబడతానని అల్టిమేటం ఇచ్చారు. చంద్రబాబు జోక్యం చేసుకుని నచ్చజెప్పినా కూడా సుబ్బారెడ్డి వెనక్కి తగ్గలేదు. 2 వారాల పాటు పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ తరువాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, సుబ్బారెడ్డి ఆత్మీయ సమావేశం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు టీడీపీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలకమైన ఆర్థిక మంత్రిగా వరుసగా 2 సార్లు గెలిచిన బుగ్గన హ్యాట్రిక్ పై కన్నేశారు. అభివృద్ధి బుగ్గన ప్రచారాస్త్రంగా మారింది. తన హయాంలోనే డోన్ రూపురేఖలు మారాయి అంటున్నారు. డోన్ నియోజకవర్గంలో 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి. వాటర్ గ్రిడ్, గ్రామీణ రోడ్లు, చెరువుల్లో నీరు నింపడం, 100 పడకల హాస్పిటల్, డోన్లో సెంటర్ లైటింగ్, రాయల చెరువు రోడ్డు, కోర్టు భవనాల నిర్మాణం పనులు జరిగాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. బేతంచెర్లలో ఐటీఐ, పాలిటెక్నికల్ కాలేజీ, ఎంఎస్ఎంఈ సెంటర్ మంజూరు చేశారు. కోట్ల, కేఈ కుటుంబాలు డోన్ని అభివృద్ధి చేయలేదు అంటున్నారు బుగ్గన. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఉన్న రోడ్లను వెడల్పు చేసి మెరుగులు దిద్దారని, అభివృద్ధి పేరుతో 100 కోట్లు కమిషన్ల రూపంలో చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. బుగ్గన మంత్రి అయ్యాక భారీగా ఆస్తులు కూడబెట్టారని సూర్యప్రకాష్ రెడ్డి విమర్శిస్తున్నారు. బుగ్గన మాత్రం కోట్ల, కేఈ ఫ్యాక్షన్లో 200కు పైగా కుటుంబాలు బలయ్యాయని ఆరోపిస్తున్నారు. ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించారన్నారు. తాను ఫ్యాక్షనిస్ట్ అని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే అంటూ సవాల్ చేశారు కోట్ల. డోన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి అతిరథ మహారథులు ఎన్నికైనా సమస్యలు అనేకం అలానే ఉన్నాయి. పన్నులు, విద్యుత్ ఛార్జీల పెంపుతో నియోజకవర్గంలో 100 పరిశ్రమలు మూతపడ్డాయి. 1000 మంది ఉపాధి కోల్పోయారు. 2 రైల్వే గేట్ల మధ్య అండర్ పాస్ పనులు, కోర్టు రోడ్డు, కంబాలపాడు రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడంతో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. పట్టణ శివారు కాలనీల్లో సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. చాలా గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేవు. కొన్ని గ్రామాల్లో కరువుతో జనం వలస వెళుతున్నారు. డోన్ నియోజకవర్గంలో 1 ఎకరాకు సాగునీరు అందే కాలువలు, ప్రాజెక్టులు కూడా లేవు. నియోజకవర్గంలోని బేతంచెర్ల,
ప్యాపిలి మండలాల్లో ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కాలేజీలు లేకపోవడం బుగ్గనకు మైనస్గా మారనుంది. డోన్లో బుగ్గన కోట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. హ్యాట్రిక్ కొట్టాలని బుగ్గన, ఈసారి చెక్ పెట్టి తీరాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. వీళ్ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో డోన్ పాలిటిక్స్ హీటెక్కాయి. పోలింగ్ నాటికి మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కూడా ఉన్నాయి.